నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం తిరుమంగై ఆళ్వార్లు కోసం ఇబ్బంది పడుతుంటే అమ్మవారి స్వామిని అడుగుతారు హెల్ప్ చేయమని తిరుమంగై ఆళ్వార్లకి. అప్పుడు కళ్యాణ రంగనాథుడిగా ఇద్దరు అమ్మవారి కొత్త నవవధూవరులుగా వచ్చి హెల్ప్ చేద్దామంటే అమ్మవారి బంగారం అంతా తీసుకుంటాడు. స్వామివారి కాలి మెట్టే ఉండిపోతాను, ఎంత తీసినా తీలేరు. అప్పుడు అడుగుతారు మీరు దాన్ని దేనితో తయారు చేశారు అని చెప్పి. అప్పుడు రంగనాథ స్వామి ఆయనకి ఇక్కడ అష్టాక్షరి మంత్రం ఉపదేశించి గుడికి కావాల్సిన నిధులు సమకూర్చి హెల్ప్ చేశారు. తిరుమంగై ఆళ్వార్ కుముదవల్లి తిరుమంగై ఆళ్వార్ల జన్మస్థలం ఇది. కళ్యాణ రంగనాథ స్వామి దివ్యదేశికం. 108 వైష్ణవ దివ్యదేశికాలలో 34 తిరువాలి తిరునగరి. మూలమూర్తి అళగియ సింగార్, అమ్మ అమృత కడవల్లి తాయార్, తీర్థం లక్ష్మీ తీర్థం, విమానం అష్టాక్షర విమానం, ఆగమం వైఖానసాగం, ఉత్సవమూర్తి కళ్యాణ రంగనాథర్ వేదరాజ పెరుమాళ్గా పిలుస్తారు. భంగిమ తూర్పు అభిముఖంగా కూర్చునియున్న భంగిమ ఆహ్వాన భంగిమ. భక్తులను ఆహ్వానించి ఆశీర్వదించి దీవెనలు అందిస్తారు పెరుమాళ్. ఈ ఒక్క దివ్య దేశంలో మాత్రమే భక్తులు అద్భుతమైన కూర్చున్న భంగిమలో కళ్యాణ రంగనాథునిలా స్వామిని దర్శించుకుంటారు. తిరువాలి తిరునగరి దివ్యదేశం 2 నరసింహ క్షేత్రాలు కలిసి ఒక దివ్యదేశంగా పరిగణిస్తారు. పెరుమాళ్లే స్వయంగా తిరుమంగై ఆళ్వార్లకు తిరుమందిరం నేర్పించారు. ఈ కోవెల బద్రీనాథ్తో సమానమైన పవిత్ర దివ్యదేశంలా కొలుస్తారు. పంచనరసింహ క్షేత్రాలలో ఒకటి. భక్తులు స్వామిని యోగ నరసింహుడు మరియు హిరణ్య నరసింహులుగా తిరువాలిలో కొలుస్తారు. ఉగ్ర నరసింహాలుగా తిరుకురయులూర్ తిరుమంగై ఆళ్వార్ల జన్మస్థలంలో మరియు వీర నరసింహునిగా మంగై మాతల్లో భక్తులను ఆశీర్వదిస్తారు. లక్ష్మీ నరసింహుడు అమ్మవారు లక్ష్మీదేవిని ఆయన కుడి తొడ మీద కూర్చోబెట్టుకుని తిరువాలిలో భక్తులతో పూజింపబడతారు. పెరుమాళ్ నరసింహస్వామి సింధహైకినియం. ఇది తిరుమంగై ఆళ్వార్లు స్వయంగా స్థాపించారు. భక్తుల పూజలు అందుకుంటారు. ఉగ్ర నరసింహుడు తిరుకురయులూరులో వీర నరసింహునిగా, మణిమాదలూరులో ఎక్కడైతే తిరుమంగై ఆళ్వార్లు 1008 మంది వైష్ణవులకు భోజనం ప్రతిరోజు పెట్టేవారో ఏడాదంతా తిరుమంగై ఆళ్వార్ల భార్య కుముదవల్లి కోరిక. పెళ్లికి ముందు ఆవిడ కొన్ని నియమాలు పెట్టారు. అందులో పంచ సంస్కారాలు మరియు ఇవన్నీ పెట్టడంతో ఆయన వైష్ణవం వైపు ఆకర్షితులయ్యారు. తిరుమంగై ఆళ్వార్లు కుముదవల్లి నాచ్యార్. నీలన్ చోళరాజ్యంలో యోధులు. ఒకసారి తిరుకురయులూరులో తిరువాలి దగ్గర ఒక బాలుడు నీలం రంగులో జన్మించారు. అందుకే అతన్ని నీలన్గా పిలిచారు. ఆ బాలుడు అత్యంత శౌర్య పరాక్రమాలతో పెరిగి పెద్దవాడయ్యారు. తర్వాత మంగై మాదై రాజ్యానికి రాజుగా చోళరాజు చేత ప్రకటించబడ్డాడు. అప్సరసలకు పెద్ద అయిన సుమంగళి భూలోకానికి వచ్చింది తోటి అప్సరసలతో కలిసి. అప్పుడు ఆమె కపిలమునిని చూసి ఆయనను పరిహాసం చేసింది మహర్షి రూపం చూసి. దాంతో కోపించిన మహర్షి ఆమెకు ఇంద్రలోకం చేరుకోలేవని, ఒక మనిషి కాంతగా ఇక్కడే జన్మిస్తావని శపించారు. ఆమె చాలా బాధపడి మహర్షిని క్షమించమని వేడుకుంది. అప్పుడు కరుణించిన మహర్షి ఆమె త్వరలో చోళరాజ్యంలోని గొప్ప యోధుని వివాహం చేసుకుంటుంది. ఆ యోధుని బుద్ధిని నారాయణుని వైపు మరలించగలిగితే ఇద్దరు నారాయణునిచే అనుగ్రహం పొందుతారని చెప్తారు. ఆమె ఒక బాలికగా జన్మించి వైష్ణవ వైద్యులతో పెంచబడి కుముదవల్లి అనే పేరుతో పెద్దదై యుక్త వయసు వచ్చాక వివాహం గురించి చర్చించుచుండగా ఆమె తన శాపం మరియు విమోచన గురించి చెప్తుంది. అంతలో ఆలినాథన్ మంగై మన్నన్ అని పిలుస్తారు. ఆమె అందాన్ని గురించి విని ఆమె తల్లిదండ్రులకు ఆమెకు వివాహం చేసుకుంటానని పెళ్లి ప్రస్తావన తెస్తారు. కానీ ఆమె తన షరతులను చెప్తుంది. శ్రీమన్నారాయణునికి జీవితం అంకితం చేసి వైష్ణవ భక్తులకు సేవ చేస్తేనే వివాహం చేసుకుంటానని చెప్తుంది. ఆయన అలానే ఒప్పుకొని వివాహం చేసుకుని పరంధామునితో జీవితం అంకితం చేసి సేవ చేస్తున్నారు. వైష్ణవ భక్తునిగా మారి ప్రతిరోజు 1008 భక్తులకు ప్రతిరోజు నిత్య సంతర్పణ చేసి మంగై మాదన్గా పేరు పొందారు.
నీలై తిరుమంగై ఆళ్వార్లుగా మారిపోయారు. ఎంతో ఇష్టంగా స్వామిని కొలిచే మంగై మన్ననకు ఆయనకు కోవెల కట్టడానికి నిధులు సమకూర్చడానికి ప్రయత్నించారు. ఒకసారి నిధులు దొరకక ఆయన దొంగతనానికి కూడా ప్రయత్నించారు. ఇది చూసిన లక్ష్మీదేవి ఆయనకు సహాయం చేయమని పరంధాముని వేడుకుంటారు. అప్పుడు స్వామి లక్ష్మీదేవి కొత్తగా పెళ్ళైన జంటలా ఇక్కడికి వస్తారు. ఎక్కడైతే తిరుమంగై ఆళ్వార్లు దొంగతనానికి ప్రయత్నించారో అక్కడే బాగా అమ్మవారు అన్ని ఆభరణాలను వేసుకుని వస్తారు. ఆ స్వామివారి కాలి ఉంగరం చూసి చాలా ప్రయత్నిస్తారు. అమ్మవారి అన్ని ఆభరణాలను దొంగిలించిన తర్వాత స్వామివారి కాలి ఉంగరం మెట్టె లాంటిది తీసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆయన తీయలేరు. దాన్ని దేంతో తయారు చేశారని అడుగుతారు, ఎంతకీ రావట్లేదని. అప్పుడు దగ్గరికి పిలిచి స్వామి నీలన్ని దగ్గరగా పిలిచి తిరుమందిరం నేర్పించారని చెప్తారు. దాంతో సంతోషంతో పొంగిపోయిన ఆలినాథన్ స్వామివారి ఆశీర్వచనాన్ని వేడుకున్నారు. అప్పటి నుండి మంగై మన్నన్ తిరుమంగై ఆళ్వారులుగా మారిపోయారు. అప్పటి నుండి స్వచ్ఛమైన మతపరమైన ఆచారాలను పాటిస్తూ 12 ఆళ్వారులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. కులశేఖర ఆళ్వారులు, తిరుమంగై ఆళ్వారులు పల్లాండు పాడిన క్షేత్రం. ఇక్కడ 2 క్షేత్రాలలో 2 నరసింహులు ఉంటారు. ఒకరు యోగ నరసింహస్వామి మరియు హిరణ్య నరసింహులు. తిరువాలికి పెరుమాళ్ ఎలా వచ్చారంటే, ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశ్యప సంహారం చేసి పెరుమాళ్ అత్యంత ఉగ్ర రూపంలో ఉండగా బ్రహ్మాది దేవతలు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి పెరుమాళ్ని ఆలింగనం చేసుకుని ఆయన కుడివైపు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. సాధారణంగా ప్రతి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎడమవైపు అమ్మవారు కూర్చుని ఉంటారు. అమ్మవారు ఆలింగనం పేరు మీద దీనికి తిరువాలి అని పేరు వచ్చింది. పూర్ణ మహర్షి ఎంతో తపస్సు చేసి అమ్మవారిని కూతురుగా పొందారు మహర్షి. ఆమెకు అమృతవల్లి అని తిరునామం. ఆ అమ్మవారు యుక్త వయసు వచ్చాక తిరునగరిలోని అళగియ మానవ పెరుమాళ్లను పరిణయమాడారు. తిరునగరి పెరుమాళ్లకు తిరువాలి తాయారుకు ఫల్గుణ మాసంలో వివాహం జరిగింది. తిరునగరి వేదరాజ పెరుమాళ్ కళ్యాణ రంగనాథ పెరుమాళ్గా పిలుస్తారు. కృతయుగం నాటి కర్దమ ప్రజాపతి ఇక్కడ ఇది చేశారనమాట, అమ్మవారి కూతురుగా. ఇక్కడ వేల తామరలు ఉండేవి. అందులో ఒక దాంట్లో అమ్మవారు ఉన్నారు. పెరుమాళ్ వచ్చి ఏ తామరలో అమ్మవారు ఉన్నారో తెలుసుకోవడానికి పెరుమాళ్ ప్రయత్నించారు. స్వామివారి కన్నులు సూర్యచంద్రులు కదా, కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. చంద్రుని చూసి తామరలు విచ్చుకుంటాయి కదా, అలా స్వామి ఎడమ కన్ను పెద్దది చూసి చంద్రునిలా చేయగా కలువలన్నీ విచ్చుకుంటాయి. ఒక్క కలువలో అమ్మవారు ఉన్నారని చూసి అమ్మవారిని ఆలింగనం చేసుకున్నారని స్థల పురాణం. అందుకే తిరువాలి తిరునగర్గా ఈ క్షేత్రానికి పేరు వచ్చింది. త్రేతాయుగంలో ఉపరిచరవసు ఇక్కడ తపస్సు చేసి ముక్తి పొందారు. ద్వాపర యుగంలో శంఖపాలన్ విజయాన్ని పొంది ఇక్కడ సాయుధ్యం కోసం తపస్సు చేశారు. అద్భుతమైన లక్ష్మీ నరసింహ క్షేత్రాలు 2 కలగలిసిన ఒకే ఒక వైష్ణవ దివ్య క్షేత్రం ఈ తిరువాలి తిరునగర్. లక్ష్మీ నరసింహ పెరుమాళ్ 108 విదేశాల్లో ఒకటి. అమ్మవారు కుడి పక్కన ఉంటారని చెప్తున్నారే. ఈ స్వామి తిరువాలి తిరునగరి ఒక్కడ దివ్యదేశం. తిరువాలి తిరునగరి ఒక్కడ దివ్యదేశం 2 టెంపుల్, 2 కలిపి ఒక దివ్య దేశం. ఇది తిరువాలి లక్ష్మీ నరసింహస్వామి. అమ్మవారు రైట్ సైడ్ కూర్చున్నారు. ఆల్ టెంపుల్ లెఫ్ట్ సైడ్, ఈ గుడి మొత్తం రైట్ సైడ్. అమ్మవారు అమృతవల్లి అమ్మవారు కైకూపిట్టున్నారు. ఆల్ దివ్యదేశం అభయగస్తం ఆహ్వానస్తం కైకూపిట్టున్నారు అమ్మవారు. ఈ మండపంలో స్వామికి మ్యారేజ్ శ్రీరంగం రంగనాథ స్వామి స్వామి ఇక్కడ మ్యారేజ్ ఉంటారు. తిరుమంగయ్య పోయి తిరుమంగయ్య కాళ్ళు మెట్టిన తిరుమంగై ఆళ్వారు అది ఉపదేశం. తిరుమంగయ్య ఓం నమో నారాయణ అష్టాక్షర మంత్రి ఇక్కడ ఉపదేశించిన స్థలం. ఇదే మ్యారేజ్ పండుగ. శ్రీరంగంలో మీరు పైసా డబ్బు గుర్తా కూడా మాంగళ్యం లేదు. గుడి కొట్టింది శ్రీరంగంలో డబ్బులు ఇచ్చిన ఈ మంటపంలో. ఇది దశావతారం. రెండు దివ్య దేశాలు కలిపి ఒక దివ్య దేశం. 2 చూస్తేనే ఒక దివ్య దేశం పూర్తయినట్టు. ఇక్కడ దశావతారాలు. రామానుజాచార్య తిరుమంగై ఆళ్వార్ల జన్మస్థలం.
తిరువాలి తిరునగరి రెండు దర్శిస్తే ఒక దివ్యదేశకం పూర్తయినట్టు. అమ్మవారిని కుడి తొడ మీద కూర్చోబెట్టుకుని నరసింహస్వామి దర్శనమిచ్చే ఏకైక దివ్యదేశికం, అద్భుతమైన క్షేత్రం. ఇంకా ఇక్కడ కూడా ఇంకా తాయారు సన్నిధి లేదు. అమ్మవారు డైరెక్ట్గా స్వామివారి తొడపై కూర్చుని దర్శనమిస్తారు అంతే. కళ్యాణ రంగనాథర్. అమ్మవారి పేరేంటో చెప్పండి. తమిళంలో అమృతవల్లి తాయారు. కళ్యాణ రంగనాథ స్వామి ఆలయం అండి. మొత్తం రెనోవేషన్లో ఉంది, కాకపోతే దర్శనం చేసుకోవచ్చు. అద్భుత దివ్యదేశికం. రెండు దివ్యదేశాలు కలిస్తే ఒక దివ్యదేశం అన్నమాట. ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశకం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.